ఎందుకంటే మీరందరూ కలిసినటువంటి దినమే శుభదినం. భక్తుడే భగవంతుడు, భగవంతుడే భక్తుడు. భక్తుడు ఎక్కడ ఉండడో భగవంతుడు అక్కడ ఉన్నాడు. భక్తుల నుంచి భగవంతుడు లేడు, భగవంతుడి నుంచి భక్తులు లేడు. కనుక మీరందరూ భక్తిమయంలో ఉండడమే నాకు చాలా సంతోషం. ఈ మార్గము అందరికీ సాధ్యం కానిది. ఈ గురు మార్గము అందరికీ సాధ్యం కాదు. మీరు అయినారనుకోండి గురుపుత్రులు, కానీ మీరు ఇంకా లోటుగా ఉన్నారు. లోటు చేయడం అంటే ఇంకా కరెక్ట్లో లేరు. మీరైనారు, మీ వంశం కావాలి, మీ పిల్లలు కావాలి. మీ ఇంట్లో ఎవరు కొత్త లేకుండా గురువులో ఉండాలి. అప్పుడు మీరు ఈ యొక్క సాంప్రదాయంలో ఉండి ఫలితం ఎక్కువ. ఒక భక్తుడు మన వంశంలో పుట్టినాడంటే, ఒక్క భక్తుడు అనిపించుకున్నాడంటే 7 జన్మలు వెనుక 7 జన్మలు ముందు 7 జన్మలు మోక్షానికి పోతాయి. ఒక్క భక్తుడు నుంచి చాలు, భక్తురాలు చాలు. ఎటువంటి పుణ్యము, ఎటువంటి శక్తి రాకపోయింది భక్తులు. కాబట్టి మీరు మర్చిపోకుండా మీ పిల్లల్ని కూడా ఈ భక్తి మార్గంలో ఈ గురు సాంప్రదాయంలో చేర్చండి. మన సాంప్రదాయం సామాన్యమైనటువంటిది కాదు, ఉత్తమోత్తమైనటువంటి దేవత వంశం మనది. గంధర్వ వంశంతో పుట్టినటువంటి ఈ వంశం మనది. కనుక ఇటువంటి వంశం మనకు ఎన్నో జన్మల పుణ్యము చేసింటేనే మనకు దొరికింది రోజు. ఈ దొరికినటువంటి పుణ్యాన్ని సార్థకం చేయండి కదా. కనుక ఇంతవరకు